అందరికీ నమస్కారం. నేను మీ ఎస్పీజీ. మనలో చాలామందికి రామాయణం మీద చాలా అపోహలు, అనుమానాలు చాలా ఉన్నవి. మన తెలుగు సినీ నిర్మాతలు రామాయణాన్ని మనకు చూపించే క్రమంలో కొంత వక్రంగా మార్చారు. అంటే లేనిది ఉన్నట్లుగా ఉన్నది, లేనట్లుగా వారి యొక్క సొంత కవిత్వాలను మనపై రుద్దడానికి ప్రయత్నించారు. అందుకే మీ ముందుకి శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా భావితరాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ గా ఉండాలని నేను యూట్యూబ్లో ఆడియో రూపంలో అప్లోడ్ చేయాలని సంకల్పించాను. మీరు మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతిరోజు సాయంత్రం 6:30కి వినవచ్చు. శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను. మీ ముందుకు చాలా శ్రద్ధతో మరియు భక్తితో తీసుకొస్తున్నా ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది. నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 47వ సర్గ. తన గర్భములోనే 7 ముక్కలుగా ఖండింపబడిన తన కుమారుని తలుచుకొని దితి ఎంతో దుఃఖించింది. కాసేపటికి తేరుకుంది. దేవేంద్రుని చూచి ఇలా అంది, కుమారా, తప్పు నాది. నిన్ను అనవలసిన పని లేదు. నీ రక్షణ నీవు చూచుకున్నావు. నా గర్భస్థ శిశువును 7 ముక్కలుగా ఖండించావు. ఎటూ నా గర్భము విచ్ఛిన్నము అయింది. కాని నీవు నాకు ఒక ఉపకారము చెయ్యి. ఈ 7 ఖండములను 7 మరుత్తుస్థానములకు పాలకులుగా నియమించు. నా 7గురు కుమారులు దివ్య రూపములతో వాతస్కంధములకు స్థాన పాలకులు అగుదురుగాక. వారికి మరుత్తులు అనే పేరు సార్థకమగునుగాక. ఈ మరుత్తులలో ఒకరు బ్రహ్మలోకములోనూ, ఒకరు ఇంద్రలోకములోనూ, మూడవవాడు వాయులోకములోనూ నిత్యమూ తిరుగుతూ ఉండుదురుగాక. మిగిలిన నా 4 కుమారులు నీ ఆజ్ఞకు లోబడి 4 దిక్కులను పరిపాలించుదురుగాక. నీవు నా కుమారుని ఖండించున్నప్పుడు ఏడవకు మారుత అని అనునయించావు. నా కుమారులు అదే పేరుతో మరుత్తులు అని పిలువబడతారు అని పలికింది దితి. ఆమె మాటలు విని ఇంద్రుడు ఆమెకు సాష్టాంగ నమస్కారము చేశాడు. ఆమె ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. అమ్మా, నీవు చెప్పినట్లే జరుగుతుంది. నీకు శుభం జరుగుతుంది అని అన్నాడు. తరువాత దితి, దేవేంద్రుడు స్వర్గలోకము వెళ్ళిపోయారు. ఓ రామ! దితి ఇదే ప్రదేశములో తపస్సు చేసింది. ఆమెకు ఇంద్రుడు ఇక్కడనే ఉపచారములు చేశాడు. తరువాతి కాలంలో ఇక్ష్వాకునకు ఆలంబుస అను ఆయన భార్యకు విశాలుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ విశాలుడు ఈ నగరాన్ని నిర్మించాడు. ఆయన పేరుతోనే ఈ నగరము విశాలపురము అని పిలువబడుతూ ఉంది. ఆ విశాలుని కుమారుడు హేమచంద్రుడు. హేమచంద్రుని కుమారుడు సుచంద్రుడు. సుచంద్రుని కుమారుడు ధూమ్రాస్వుడు. ధూమ్రాస్వుని కుమారుడు సృంజయుడు. సృంజయుని కుమారుడు సహదేవుడు. సహదేవుని కుమారుడు కుశాస్వుడు. కుశాస్వుని కుమారుడు సోమదత్తుడు. సోమదత్తుని కుమారుడు కాకుర్హుడు. అకాకుత్తుని కుమారుడు ప్రస్తుతము విశాల నగరము పరిపాలిస్తున్న సుమతి. మనకు ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయము మిథిలనగరమునకు ప్రయాణము కొనసాగిస్తాము అని అన్నాడు విశ్వామిత్రుడు. తాము వచ్చిన సంగతి విశాలపురమునకు రాజు సుమతికి వర్తమానము పంపారు. వెంటనే సుమతి సపరివార సమేతంగా విశ్వామిత్రుని ఎదురు వచ్చి ఆయన వెంట వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యములను ఇచ్చి సత్కరించాడు. విశ్వామిత్రుని చూచి సుమతి ఇలా అన్నాడు, మహాత్మా, తమరు మా నగరానికి వచ్చి మమ్ములను కృతార్థులను చేశారు. మేము ధన్యులము అయ్యాము. నన్ను మించిన అదృష్టవంతుడు ఈ లోకంలో లేడు అని పలికాడు సుమతి. శ్రీమద్ రామాయణము బాలకాండ 47వ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.